అమ్మవారి పల్లకి కారపాగా పట్టణం నుంచి ఊరేగింపుగా ప్రారంభమైన వినాయకుడి యొక్క వెల్కమ్ టు వైసవ్ న్యూస్. నేను పులిపాటి. ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర సారపాక అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మొన్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం రోజు భద్రాచలానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళ ఇంటికి వచ్చి సన్న బియ్యం ఉగాది రోజు ఏదైతే లబ్ధిదారులకు PPL బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి సన్న బియ్యం పథకం ప్రారంభించారో వీరి ఇంటికే వచ్చేసి ఇక్కడైతే మధ్యాహ్నం భోజనం చేయడం జరిగింది. ఒకసారి రండి మనం చూద్దాం లోపలికి. ఎలా ఉంది? మొన్న రేవంత్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చారు. సీతారాముల కళ్యాణ్ సీఎం గారు రావడం చాలా విశేషంగా ఉంది. ఎందుకంటే ఆ రాముడి కోసం ఈ రాముడు సీతారాముల కళ్యాణానికి వస్తే ఆ రాముడు మా ఇంటికి వచ్చినట్టు సాక్షాత్తు మన శ్రీరాములు వారు మా ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతుంది సార్. చాలా సంతోషం. అంటే ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా ఇంటికి వస్తాడు? అనుకోలేదు. అది కూడా ఈ పండగ సందర్భంగా రామయ్య తండ్రి మా ఇంటికి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. భద్రాచల రామయ్య, ఇటు రేవంతుడు రామ. అవును సార్. ఎలా ఫీల్ అయ్యారా సార్? చాలా సంతోషం ఉంది సార్. ఇప్పుడు కూడా మేము అనుకోలేదు సార్. అది కూడా ఈ మన ట్రైబల్ ఏరియాలో మన ముత్యాలమ్మ గ్రామంలో మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మా ఇంటికి రావడం అనేది, ఎస్టీ నాయక్ ఇంటికి వచ్చి సన్నబియ్యం అనే పదార్థాలు ఆయన సీఎం గారితో పాటు మన సెకండ్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా పొంగులేటి సీన్ గారు, మిగతా వాళ్ళందరూ రావడం అనేది చాలా విశేషంగా ఉంది సార్. సాధారణంగా ఒక ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేనే ఇంటికి వస్తే అబ్బా వాడి ఇంటికి ఎమ్మెల్యే వచ్చాడు, ఎమ్మెల్యే గారు వచ్చారు వాళ్ళ ఇంటికి అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. అట్లాంటిది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఇంటికి వస్తే మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టాలు ఎట్లా ఉంది? చాలా వాళ్ళందరూ అడగటం జరుగుతుంది సార్. అదేంటి సీఎం గారు మీ ఇంటికి రావడం ఏంటి, మీ ఇంటికి వచ్చి సన్న బియ్యం తిని వెళ్ళడం ఏంటని చాలా అడుగుతున్నారు సార్. కాకపోతే సార్ మేము అనుకునేది ఏంటంటే శ్రీరామనవమి రోజు ఆ రామయ్య తండ్రి మాకు ప్రత్యక్షంగా ఇంటికి రావడం అని చాలా హ్యాపీగా ఉంది సార్. మా కుటుంబంలో మా చుట్టాలు గానీ, ఫ్రెండ్స్ గానీ ఫోన్ చాలా సంతోషంగా ఉంది సార్. ఇట్లా మీరు అంటే కాంగ్రెస్ అభిమానే లేకపోతే అంటే ఇప్పుడు మీరు BPL కార్డు హోల్డర్, అట్లా సాధారణంగా జరిగిందా కాంగ్రెస్ అభిమానే మీరు? అర్థం కాదు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంటికి వస్తారు ఒక నాయకులు అనేటువంటి. అంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అట్లా వచ్చిండా లేకపోతే మీరు కార్డు హోల్డర్ అని అట్లా వచ్చారా? అంటే ఏ ఉద్దేశంతో కాదు సార్. ఆ రామయ్య తండ్రి దర్శనం కళ్యాణం అయిపోయిన తర్వాత జస్ట్ మన దగ్గరికి సన్నబియ్యం, ప్రజలకి సన్నబియ్యం ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం శ్రీరామనవమి స్టార్ట్ చేశారు. ఈ సన్నబియ్యం ప్రోగ్రామ్ అనేది ప్రజలకి ఎలా అందుబాటులో ఉన్నది ఏంటి అనేది సీఎం గారు చూసినట్టు ఉంది. ఈ ఎస్టీ నాయకుడి ఇంటికి వచ్చి సన్నబియ్యం అనేది తిని వెళ్తాం అనేది చాలా అదృష్టంగా ఉంది సార్. ఉన్నాయి సన్నబియ్యం మీద, మీరు సన్నబియ్యం వాడుతున్నారు స్వయంగా, సన్నబియ్యం పగిలిపోతుంది, గంజాయి అన్ని ముద్దవుతుంది, ఎట్లా ఉంది సన్నబియ్యం? ప్రభుత్వం సన్నబియ్యం పథకం ప్రారంభిస్తుంది. స్టోర్ లో నుంచి తెచ్చిన సన్నబియ్యం సార్. అయితే మన మామూలు కొట్లో కొనుక్కున్న బియ్యం ఎలా ఉంది అలాగే ఉంది సార్. గంజి అవటం గానీ లేకపోతే పగిలిపోవటం. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చారు కదా సార్ మన TRS ప్రభుత్వం, కానీ అట్లా ఏం లేదు సార్. మనం ఎప్పుడైతే స్టోర్ లో తెచ్చుకున్నాం బియ్యం, మేము అయ్యే ప్రజెంట్ మేము అవే తింటున్నాం కదా సార్. సారీ స్టోర్ లో బియ్యం మన కొట్లు కొనుక్కున్న బియ్యం లాగా ఉంది సార్. దాంట్లో అసలు ఏమీ లేదు సార్. పగలటం కానీ గంజి అవడం కానీ ఉంది సార్. బాగున్నాయి సార్. మీరేం చేస్తారు మీరు? సార్ నేను ఖాళీ సార్. అంటే నాది MABD కంప్లీట్ సార్. కంప్లీట్ సార్. ప్రజెంట్ ఖాళీగా ఉంటా సార్. నిరుద్యోగం. ఈసారి గవర్నమెంట్ లో నోటిఫికేషన్స్ ఇస్తున్నారులే, ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. అదృష్టం సార్ అంతా. ఇప్పుడు మీకు అంటే ముఖ్యమంత్రి గారు వస్తుందని మీకు అప్పటికప్పుడే అనౌన్స్ చేశారా లేకపోతే 1 day బిఫోర్ గా మీకు ఏమైనా తెలియపరుచుందా? అంటే ఇక్కడికి మన భద్రాచలం రామయ్య తండ్రి దర్శనం కోసం వస్తున్నారు. వస్తే మేబీ సార్ మన ఊరికి వస్తారు అని అన్నారే కానీ సార్ ఇంత పర్టికులర్ గారు కూడా ఇప్పుడు
అంటే సీఎం ఒక గ్రామానికి వస్తుందంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటది. వాళ్ళ ఓఎస్డి గానీ సీఎం అంటే మీకు అప్పటికప్పుడు అరేంజ్మెంట్స్ జరిగాయా? 1 day బిఫోర్ నుంచే ప్లానింగ్? కలెక్టర్ గారు వచ్చేస్తారు, గారు వచ్చి కుటుంబాన్ని మీరు ఎవరున్నారు ఏంటి వివరాలు మొత్తం సార్ ఇచ్చిన తర్వాత సార్. అంత అనెక్స్పెక్ట్. ఎంతసేపు ఉన్నారు సీఎం గారు? ఒక 30 minutes, ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశారు. మేము మేడం గారు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ నేను చిన్న నాన్న నలుగురే ఉంది. మీకు ఎలా ఉందండి? మీకు ఎలా ఉంది ఒక సీఎం గారు? శ్రీరామ సందర్భంలో ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. అసలు శ్రీరామకి సీఎం గారు రావడం మాకు చాలా అదృష్టం ఉంది. అనుకోకుండా రావడంలో మాకు మేము ఎట్లా ఉంటుందో ఏంటో అని అనుకున్నాం. సారు వచ్చి ట్రైబల్ ఏరియాలో మాకు అన్నం కూడా మాతో పాటు కలిసి ఉన్నారు. అంటే మీకు ఎలా అనిపించింది? అంటే ఒక సీఎం స్థాయి ఒక వ్యక్తి వస్తే పైన కూర్చోబెట్టి మన మామూలుగా మధ్యతరగతి ఇళ్లలో అరేంజ్మెంట్స్ ఏముండవు, మీకు ఎట్లా అనిపించింది? మాకు చాలా సంతోషం. సీఎం గారు ఏంటి మా ఇంటికి రావడం ఏంటి అని ఫీల్ అయ్యాం సార్. అదిగా కింద కూర్చొని జనాలని చాలా బాధకుండా ఆఫీసర్లు అని మేము బాధపడతాం సార్. అంతేగాని ఇప్పుడు మీరు ఎలాగా తింటారో మాకు అలా పెట్టాం సార్. మేము అలా తింటామో అలాగే పెట్టాం. ఏం సింపుల్ గా పెట్టాం సార్. అంతేగాని మీ దగ్గర ఉన్నదే సాధారణ వ్యక్తి లాగా మా దగ్గర ఉన్నది అన్ని కర్రీస్ తోటి సీఎం గారికి పెట్టాం సార్. బాగుందని అన్నారు. చాలా సంతోషంగా ఉంది అని అన్నారు సార్. ఇంకేమన్నా పథకాలు అనుకున్నాయంటే అన్ని పథకాలు వస్తున్నాయి సార్ అని చెప్పాం సార్. ఎలా అనిపించింది మీకు? అంత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రావటమే పెద్ద సంతోషంగా సార్. సాధారణంగా ఒక ఎమ్మెల్యేని కలవాలంటేనే సవాల్ కోరికలు ఉంటాయి. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాలా వాళ్ళు కూడా మీ ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి రావటం ఏంటి, పెద్ద పెద్ద ఇల్లు వదిలేసి చిన్న కుటుంబంలో రావటం ఏంటి అని మా ఫ్రెండ్స్ కూడా అడిగారు. ఏం చెప్పారు? పేదల ముఖ్యమంత్రి పెద్దల ముఖ్యమంత్రి కాదని చెప్పారు. పేదల ముఖ్యమంత్రి చాలా సంతోషంగా ఉన్నది మాట్లాడటం కూడా. సీఎం గారు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎలా అనిపించింది సీఎం గారితో అరగంట? సీఎం గారితో అరగంట మాతో పాటు భోజనం చేశారు సార్. సీఎం గారు అడిగాం సార్, సార్ మా అబ్బాయి చేస్తారు అని చెప్పాను సార్. ఆ పాప కూడా మ్యారేజ్ అయ్యి తర్వాత డివోర్స్ అయింది సార్. ఆ పాప కూడా మానసికంగా బాగుంటుంది సార్. ఇంకా తర్వాత మా పాప డిస్టర్బ్ లో ఉన్నారు. మా పాప కూడా ఏదైనా ఒకటి చూడాలంటే అదే నోటిఫికేషన్ పడ్డప్పుడు ఏమైనా అవకాశం సార్ రావడం అనేది చాలా రావడం మాకు చాలా సంతోషంగా సార్. అనుకోకుండా మా ఇంటికి వచ్చినందుకు మా చుట్టాలు గాని అందరు గాని చాలా ఫ్రెండ్స్ గాని అందరూ అడుగుతున్నారు సార్. చాలా సంతోషంగా ఉన్నారు ఇంటికి రావటం. మనతో మాట్లాడటానికి శ్రీను వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. అమ్మ, ఎలా అనిపించింది మీకు ఒక ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి రావడం? పేరు పూరం పద్మావతి. నేను శ్రీనివాస్ వాళ్ళ అమ్మగారిని. ముఖ్యమంత్రి రావడం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మా ఇంటికి రావడం పెద్ద గొప్ప అనిపించింది సార్. నాకు అన్న లేరండి, తమ్ముడే ఉన్నాడు. నాకు పట్టు బట్టలతోటి తీసుకొచ్చి నాకు పట్టు బట్టలు పెట్టి నన్ను ఆశీర్వదించి మా ఇంట్లో నేను చేసిన భోజనం తినేసి వెళ్ళారు. ఎప్పుడైనా అనుకున్నారమ్మా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా ఇంటికి వస్తారు? లేదు సార్. నా ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే అడగుడు చేసేదాన్ని. అలాంటిది సార్ వస్తున్నారంటే అడగుడు చేయలేదండి. ఎందుకు చేయలేదంటే ఆ సారికి నచ్చే కదా మా ఇంటికి వచ్చేది. మా భోజనం ఎలా ఉంటుందో చూడాలనే కదా వచ్చింది. అందుకని ఆ సార్ వచ్చిన అందుకు మేము ఏం పెట్టాలో ఏం చేయాలో ముందే మాకు సారు వేరే వాళ్ళు చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారండి. మీరేం తింటారో అదే పెట్టాము. నువ్వు ఏం భయపడొద్దు, నువ్వు అంగమ్మగా అన్ని అది చేయాలి ఇది చేయాలని ఏమనొద్దు. మీ ఇంట్లో నువ్వేం తింటావో అదే పెట్టమన్నారు. అంటే 4-5 కూరలు పెట్టాలంటే నా దగ్గర ఓపిక లేదు సార్. ఏదో పచ్చడితో పెట్టానండి. పచ్చడి అంటే గోంగూర పచ్చడి, ములక్కాయ, టమాటా,
పప్పు చారు, సాంబారి, తోటకూర పప్పు, పాయసం, 4-5 రకాలు చేశారు. పులిహార, పానకం, అమ్మవారు రాముల వారి దగ్గరికి వచ్చారు కదండి. రాముని చూసి మా ఇంటికి రావడం అంటే నేను చాలా చాలా ఇదే ఉంది. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ రోజు శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటారు. ఆ రాముల వారి కళ్యాణం రోజు ఈ రేవంత్ రెడ్డి రావటం మీకు ఎట్లా? ఆ రాముడే రేవంత్ రెడ్డి గారితో రూపంలో మా ఇంటికి వచ్చారండి. శ్రీరాముడు అంతేనండి, రాముడే మా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుందండి. కానీ చాలా సంతోషం అనిపించిందండి ఆ సార్ వచ్చినందుకు. నేను మాట్లాడుతా ఉంటే కూడా కూల్గా మాట్లాడారు, మంచిగా మాట్లాడారు. మా యోగ గారు మీకు బియ్యం తెచ్చుకుంటున్నారా అమ్మ అంటే తెచ్చుకుంటున్నాం. మరి సరిపోతున్నాయా అని అడిగాను. సరిపోవటం లేదు మళ్ళీ కొనుక్కుంటాను అంటే కొనుక్కుంటున్నారా. మరి మా పాప బాబు ఇద్దరండి. మా పాప బాబుకి ఇద్దరికి ఉద్యోగాలు లేవండి, చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేవని చెప్పాను. మన ఇంటికి వచ్చారు కదా అని అంగమ్మగా నాకు ఈ ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం కావాలని అడిగే అవకాశం ఉండకూడదు కదండి, ఆయన బాధ పెట్టకూడదు కదండి. అందుకని నేను అడగాలని ఏం అడగలేదండి. నాకు ఇది కావాలి అది కావాలని ఏం అడగలేదు. కాకపోతే మా పిల్లల గురించి చెప్పాను అంతే. ఇట్లా ఉందండి. కానీ మా కుటుంబంలో నాకు పెద్దన్న ఇలాగ వచ్చేటండి. నాకు బట్టలు పెట్టడం ఏంటండి, మా ఆయన గారికి నాకు బట్టలు పెట్టారండి, పట్టు బట్టలేనండి తీసుకొచ్చి పెట్టారు. తర్వాత ఆరతి ఇచ్చేటప్పుడు కూడా కానికేశారు. అంటే నాకు నేను ఒక తోడబుట్టని తోడులాగా నన్ను ఆశీర్వదించారండి. నాకు అదే చాలా సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు మా ఇంటికి వచ్చి ఎవరు కూడా ఇది అదే అని చెప్పిన వాళ్ళు కూడా లేరండి. మా యోగక్షేమాలు అడిగిన వాళ్ళు కూడా లేరు. కాకపోతే అంత పెద్ద మనిషి వచ్చి మా అమ్మల్ని అడిగి మా పిల్లల గురించి మీరు తినే భోజనం ఎట్లా ఉంటుందమ్మా, మీరు తెచ్చుకున్న బియ్యం సరిపోతుందా సరిపోవట్లేదని ఇంత బాగా అడిగే వాళ్ళు పుట్టింటోళ్ళు అడుగుతారండి. అవునా కదా? ఆ రూపంలో రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అడిగారండి. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వాళ్ళ పాపతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎట్లమ్మా మీకు ఎట్లా అనిపించిందమ్మా సీఎం? హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా ఇంటికి రావటం మాకు ఇది ఒక అదృష్టం. ఓకే, తను ఎక్కువ మాట్లాడలేకపోతుంది. వాళ్ళ ఇంటికి రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళమ్మ అసలు ఒక సొంత తోడబుట్టిన వాళ్ళే మా ఇంటికి వచ్చారని చెప్పేసి అమ్మ చెప్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు ఒక 30 నిమిషాలు ఈ ఇంట్లోనే ఇక్కడ వీళ్ళ ఇంటికి విచ్చేసి ఒక సాధారణ వ్యక్తి కుటుంబ సభ్యుల్లాగా వీళ్ళతో పాటు వీళ్ళ ఇంట్లో వండిన వంటకాలని బయట నుంచి తెచ్చిన ఏం కాదు, అరేంజ్మెంట్ చేసిన ఏం కాదు, వీళ్ళ ఇంట్లో స్వయంగా వండిన వంటకాలు సన్న బియ్యం లబ్ధిదారుల BPL కార్డు హోల్డర్ వీళ్ళు అక్కడ స్టోర్ నుంచి తెచ్చిన బియ్యం వాళ్ళు వండి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, లోకల్ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారు వారితో పాటు సిబ్బంది వచ్చారు. వారితో వీళ్ళ ఇంట్లో భోజనం చేశారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా ఇంటికి రావడం ఏంటి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు గాని వాళ్ళ ఫ్రెండ్స్ గాని ఫ్యామిలీ మెంబర్స్ గాని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని వాళ్ళ గుంటలు వాళ్ళ నవ్వులే చూస్తే తెలుస్తుంది. బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రి, పేదల ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.